హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఏట్లో వంకాయలు కాస్తాయా అంటే కాస్తాయన్నాడంట వెనకటికి ఎవడో. అట్టనే ఉంది ఇలా వ్యవహారం అని మండిపడుతున్నారు మన ట్రేడ్ పండితులు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పుష్కరకాలం తర్వాత అయ్యగోరు లెమన్ సినిమాతో హిట్ కొట్టాడు. ఎవడన్నా కంటెంట్తోనో క్రేజ్తోనో హిట్ కొడతాడు, కానీ అయ్యగోరు మాత్రం సింపతితో హిట్ కొట్టాడు. ఆగిపోయిన అక్కినేని లెగసీని తన్ని లేపి ముందుకు తీసుకెళ్తాడనుకుంటే ప్రతిసారి అయ్యగోరునే వెనక నుంచి తోయాల్సిన పరిస్థితి. అఖిల్ సినిమాతో లాంచింగ్ అయిన అయ్యగోరు అక్కినేని ఫ్యాన్స్ని సినీ సన్యాసం తీసుకునేలా చేశాడు. లాస్ట్ వచ్చిన అర్జెంట్ సినిమాతో అయ్యగోరు 100% సక్సెస్ రేట్ సాధించాడు. ఆ సినిమాతో అక్కినేని ఫ్యాన్స్ని సమూలంగా శాశ్వతంగా ప్రక్షాళన చేశాడు. ఇలా అనేక రీ లాంచింగ్ల తర్వాత అయ్యగోరిని మళ్ళీ రీలాంచింగ్ చేయడానికి ఇంధనం కొరత ఏర్పడింది. దాంతో నాగయ్యగోరే అన్నపూర్ణ స్టూడియోలో దాచిన కొంత ఇంధనాన్ని వాడి అయ్యగోరిని లెమన్ సినిమాతో మళ్ళీ లాంచింగ్ చేశాడు. అనేక రీషూట్లు రీపోస్ట్పోన్ల తర్వాత అయ్యగోరి సినిమా రిలీజ్ అయింది. మహాభారతం కురుక్షేత్రం అన్నారు, దానికి సినిమాకి సంబంధమే లేదు. ఈ సినిమాకి లెమన్ అనే టైటిల్ ఎందుకు పెట్టారో డైరెక్టర్ కూడా తెలియదు. సినిమాలో ఎన్ని బొక్కలున్నా అయ్యగోరి అవస్థని చూసి బాలేదు అని చెప్పలేకపోయారు మన ట్రేడ్ పండితులు. దొరికింది ఇదే సందని ఇక రుద్దుడు స్టార్ట్ చేశాడు అయ్యగోరు. రుద్దడం కాదు, బరకాలనే చూశారు. సినిమాలు లేకపోవడం, తక్కువ టికెట్ రేట్లు కావడం, పైపెచ్చు అయ్యగోరి మీద సింపతి బాగా వర్కౌట్ అవ్వడంతో ఫస్ట్ వీకెండ్కే మంచి కలెక్షన్స్ వచ్చాయి. బిజినెస్ తక్కువ కావడంతో 4 రోజులకే బ్రేక్ ఈవెన్ కూడా అయ్యింది. అయ్యగోరికి ఒక హిట్ ఇచ్చాం అని ఆడియన్స్ కూడా ఆనంద బాష్పాలు రాల్చి ఇక థియేటర్ వైపు వెళ్ళడం కూడా మానేశారు. దాంతో ఇక కలెక్షన్లు డమాల్. మొదటి 3 రోజుల తర్వాత కలెక్షన్లు లేవంటే సినిమా నాగిపోయిందని అర్థం. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ చాలా తక్కువ కావడంతో హిట్ కిందికి వేసుకోవాల్సి వచ్చింది. ఈ సినిమా హిట్ అవుతుందని అయ్యగోరికున్న ఆ ఒక్క ఫ్యాన్కు కూడా నమ్మకం లేదు. కానీ 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ప్లస్ సినిమాలు లేకపోవడం, తక్కువ టికెట్ రేట్లు కావడం, ప్లస్ అయ్యగోరికి ఒక హిట్ లేదన్న సింపతి, ఇవన్నీ కలిసి ఎలాగోలా సినిమా బ్రేక్ ఈవెన్ చేసి హిట్ బాట పట్టించాయి. అలా కాకుండా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎక్కువ బిజినెస్ చేసి టికెట్ రేట్లు పెంచి ఉంటే ఈ సినిమాలో ఉన్న బొక్కలకి మొదటి రోజు అసంటైన్ ఎక్కి ఉండేది. మొత్తానికి ఒకనాటి అదును ఏడాది బతుకన్నట్టు ఈ హిట్టుతో అయ్యగోరిని ఇంకో 10 ఏళ్ల వరకు జనాల మీద రుద్దొచ్చు అనమాట. అయితే అయ్యగోరు మాత్రం ట్రేడ్ లెక్కలకి పోస్టర్ లెక్కలకి సంబంధం లేకుండా ఫేక్ పోస్టర్లు దించడం స్టార్ట్ చేశాడు. 100 కోట్ల పోస్టర్ కూడా దించేశాడు. ట్రేడ్ లెక్కలకి ఆ పోస్టర్ లెక్కలకి 30 కాంతి సంవత్సరాల దూరం ఉంది. ఎందుకు ఈ ఫేకుల ఆరాటం? శన్నమన్నయ్య ఇన్స్పిరేషన్గా వేసాడేమో అని మన ట్రేడ్ పండితులు డౌట్ పడుతున్నారు. మనకు తెలుసు కదా, ఫేక్ పోస్టర్స్కి బ్రాండ్ అంబాసిడర్ మన శరణమన్నయ్య. ఈయనతో సినిమా తీయాలంటే ముందు మైదాపిండి రేట్లు కనుక్కోవాలి. ఎందుకంటే సినిమాకు వచ్చే కలెక్షన్ల కంటే ఆ ఫేక్ పోస్టర్లకి అయ్యే మైదాపిండి ఖర్చే ఎక్కువ ఉంటుంది. అన్నయ్యకి తగిలించిన ఆ బిరుదుకి వచ్చే కలెక్షన్లకి అసలు సంబంధమే ఉండదు. ఇంకా కామెడీ ఏంటంటే ఈయన సినిమాలకు వచ్చే కలెక్షన్లకి వాళ్ళ 3 ఫ్యాన్స్ చేసే హడావిడికి అసలు సంబంధమే ఉండదు. అదేంటి శరణమన్నయ్యకి 4 ఫ్యాన్స్ అయితే మీరు 3 అంటున్నారు అని అనుకోవద్దు. పోద్ది సినిమా చూసిన తర్వాత ఒకడు రియలైజ్ అయ్యాడంట, ఇండియన్ ఫిలిం జ్యూరీ కూడా అవసరం లేదు, మొత్తం వీళ్ళే రుద్దేశారు. రుద్దడం కాదు, బరికారు. రూటెడు, హానెస్టు, నేషనల్ అవార్డు, తండ్రిని మించిపోయాడు. ఎన్ని 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 దారుణాలు చూడాలో అన్నీ చూపించారు. ఒక్క టికెట్ 600 రూపాయలు. ప్రీమియర్సు, బెనిఫిట్ షోసు, సోలో రిలీజు, నెగిటివ్ రివ్యూలు లేకుండా చూసుకున్నారు. అయినా సరే బ్రేక్ ఈవెన్ కాలేదు ఆ సినిమా. బాక్స్ ఆఫీస్ దగ్గర బీభత్సం చేస్తాడు అనుకుంటే ఆయన ఈరత్వం అంతా ఆ పోస్టర్ల మీద చూపించాడు. ఆ ఫేక్ పోస్టర్ల కాంటాక్ట్ ఎవరికి ఇచ్చాడో ఏమో, వానికి గుర్తొచ్చిన నెంబర్లన్నీ వేసుకుంటూ పోయాడు. డే 1 పోస్టర్ని లాంగ్ రన్లో కూడా మన చిన్నమన్నయ్య బీట్ చేయలేకపోతున్నాడు. స్వయంగా నిర్మాతే అనుకున్నంత కలెక్షన్లు రావడం లేదు, కేస్ స్టడీ అని దీనంగా చెప్తుంటే పోస్టర్స్లో మాత్రం అవతార్ రికార్డ్స్ని లేపేశాడు అన్నయ్య. బహుశా ఆ పోస్టర్లని మన లెమన్ బాబు ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్టున్నాడు. ఓ రకంగా చూస్తే మన లెమన్ అయ్యగోరే కాస్త బెటర్ అనిపిస్తుంది. తన మార్కెట్కి తగ్గ రేంజ్లో బిజినెస్ చేసుకున్నాడు. టికెట్ రేట్లు పెంచే ఆలోచన చేయలేదు. ఇంకోటి రివ్యూర్ల మీద పడి ఏడవడం, అలాగే బుక్ మై షోలో రేటింగ్ ఆప్షన్ని మూసుకొని కూర్చోవడం, ఇలాంటివి చేయకుండా అంత సవ్యంగానే నడిపించాడు. వంగలేక మంగళవారం అన్నట్టు ఎవడి మీద పడి ఏడవలేదు. టోటల్గా 70 కోట్లు వస్తే సొంతంగా 30 కలిపి రౌండ్ ఫిగర్ వేశాడు. అదే అయ్యగోరు చేసిన పెద్ద తప్పు. అవతల సమంత ఎటువంటి హంగామా లేకుండా సైలెంట్గా మా ఇంటి బంగారాన్ని సినిమా రిలీజ్ చేసి హిట్ కొట్టింది. బ్లాక్ బస్టర్ కొట్టింది. లేడీ ఓరియంటెడ్ మూవీస్లో అయితే ఇండస్ట్రీ రికార్డ్ కొట్టింది. ట్రేడ్ లెక్కలకి పోస్టర్ లెక్కలకి పావుల కూడా తేడా లేకుండా పోస్టర్ వేసింది. 100 కోట్ల పోస్టర్ దించితే ఎవడు అవాక్కవ్వలేదు, ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. కానీ లెమన్ అయ్యగోరు 100 కోట్ల ఫేక్ పోస్టర్ దించితే గూగుల్ తల్లి కూడా బిత్తరపోయింది. ఇక శరణమన్నయ్య సంగతి వేరే చెప్పాల్సిన పని లేదు. పోస్టర్స్లో బౌండరీలు దాటించేశాడు.
ఒక లేడీ యాక్టర్ 100% సక్సెస్ రేట్ సాధించి జెన్యున్ కలెక్షన్లు వేసి తన క్రేజ్ని పెంచుకుంటే చిన్నవన్నయ్య లెమనయ్య గారు మాత్రం ఫేక్ పోస్టర్లు వేసి పేపర్ టైగర్స్గా మిగిలిపోయారు. ఏట్లో వంకాయలు కాస్తాయి అంటే ఓ కాస్తాయి అన్నాడంట. ఏట్లో వంకాయలు కాసేది ఎంత నిజమో వీళ్ళ పోస్టర్స్లో కనిపించే కలెక్షన్లు కూడా అంతే నిజం అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఏది ఏమైనా యాక్టింగ్లో మార్కెట్లోనే కాదు ఫేక్ పోస్టర్లు వేయడంలో కూడా ఇద్దరు సమఉజ్జీలే అని అయ్యగోరు మళ్ళీ నిరూపించుకున్నాడు. ఫ్యాన్ బేస్లో మాత్రం చిన్నవన్నయ్య కంటే అయ్యగోరికే కొంచెం లీడ్ ఎక్కువ. మరి దీని గురించి మీరేమంటారు కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.